జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇజ్రాయెల్ యొక్క పేజర్ అటాక్ గురించి మీరు సెన్సేషనల్ న్యూస్ మీరందరూ వినే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు టెలివిజన్స్ లోపల. సో ఇట్ వాజ్ జస్ట్ ఏ వెరీ వెరీ సర్ప్రైజింగ్ టెక్నాలజికల్ వార్ఫేర్ అనేది అర్థమైపోయింది. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇజ్రాయెల్ యూజ్ చేస్తున్నది టార్గెటెడ్ కిల్లింగ్స్ అనమాట. కొలాటరల్ డ్యామేజ్ అనేది లేకుండా. ఇప్పుడు మేము ఆర్డిఎక్స్నో మిసైల్స్నో అటాక్ చేయడమో, విమానాలతో పోయి బాంబులు వేస్తే అక్కడ శత్రువులతో పాటు అక్కడ పక్కన ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి కామన్ పీపుల్, పిల్లలు, స్త్రీలు కూడా చచ్చిపోతారు. దాన్ని మిలిటరీ భాషలో ఏమంటారు? కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఇక్కడ అది లేదు. కొలాటరల్ డ్యామేజ్ అనేది లేకుండా టార్గెట్ కిల్లింగ్ అనమాట. ఓన్లీ శత్రువులు, టెర్రరిస్ట్ ఎవరున్నారో లెబనాన్ బేస్డ్ టెర్రరిస్ట్ అనమాట వాళ్ళంతా కూడా. వాళ్ళందరూ జస్ట్ వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు లెబనాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, లెబనాన్ టెర్రర్ గ్రూప్ ఏం క్లెయిమ్ చేస్తుంది? జస్ట్ 9 మంది చచ్చిపోయినారు అంటుంది. సో సరే, వాళ్ళు ఎట్లా ఇజ్జత్ పోతాయని తక్కువ చెప్పుకుంటారు కావచ్చు, కానీ బట్ డెఫినెట్లీ కిల్లింగ్స్ ఆర్ మచ్ మోర్ దాన్ దాట్. సరే, ఇన్ ఎనీ కేస్ ఇట్లా క్యాజువాలిటీస్ అయితే బాగానే కదా, సివియర్ క్యాజువాలిటీస్ అయితే బాగా అయి ఉంటాయి కదా. ఎంతమంది హాస్పిటలైజ్ అయి ఉంటారు. లాట్ ఆఫ్ పీపుల్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ఐసీయూ విత్ సివియర్ ఇంజురీస్. అండ్ డెఫినెట్లీ డెత్ టోల్ విల్ ఇంక్రీజ్ మచ్ మోర్. అయితే ఇంత వీళ్ళ ఇజ్రాయెల్కి సర్వైలెన్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు మొబైల్స్ ఫోన్స్ యూజ్ చేయడం మానేసి వాళ్ళు మళ్ళీ ఓల్డ్ టెక్నాలజీ పేజర్ల వైపు వెళ్ళారు. పేజర్ వాడుతున్నారు. ఆ గ్రూప్ అంటే ఆ గ్రూప్ ఏ కంపెనీ నుంచి అయితే పేజర్స్ తీసుకున్నదో దాన్ని వీళ్ళు ట్రాప్ చేయడము, దాన్ని డిటెక్ట్ చేయడము, దానిలో వీళ్ళు తెలియకుండా ఆ పేజర్స్ లోపల వీళ్ళు మరి ఎప్పుడు ఆ పేజర్స్ నుంచి వీళ్ళు దానిలో ఎలా పెట్టారో ఏం చేశారో తెలియదు మనకు. అంటే వాళ్ళకి వీళ్ళు కొనుక్కునేటప్పుడే వీళ్ళకు ఆ పేజర్ లోపల వీళ్ళకి ఏదో ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరిగింది. అందరికీ మెసేజ్ రావడము, వాళ్ళు మెసేజ్ రావడానికి కోసం వాళ్ళు ఎప్పుడైతే స్విచ్ ఆన్ పేజర్స్ ఆటోమేటికల్లీ ది జస్ట్ బ్లూ ఆఫ్ అని ఒకసారి పేలిపోవడము, చాలా భయంకరంగా ఎక్స్ప్రెషన్స్ అవ్వడము, వాళ్ళు చావడము, చాలామంది సివియర్ ఇంజరీస్ హాస్పిటల్స్ అవ్వడం కావడం జరిగిందనమాట. ఇది ఈజ్ అ గ్రేట్ టెక్నాలజికల్ సర్ప్రైజ్ టు ఆల్, ఈవెన్ నాట్ జస్ట్ కామన్ పీపుల్కే కాదు, ఆర్మీ పీపుల్కు, ఈవెన్ అమెరికన్, రష్యన్, ఇండియా, చైనా అన్ని దేశాల ఆర్మీస్ కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంత అంటే గొప్ప విజయాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద ఇజ్రాయెల్ సాధించింది. అంటే వాళ్ళు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉన్నారో చూడండి, ఆశ్చర్యం కలిగించింది ఇది. మరి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ రైట్స్, లెఫ్ట్ ఈకో సిస్టము, యుఎన్ఓ, యాజ్ యూజువల్ ఇంకా హ్యూమన్ రైట్స్ ఫేక్ హ్యూమనిస్టులు అందరు కూడా ఇదంతా కూడా అమానుషము, హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని గగ్గోలు పెడుతున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ అనుకోండి. అయితే మరి టెర్రరిస్టులు వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ దేశం మీద దాడి చేసి ఇండియాలో పండి కాలనీల సిటీలలో వెళ్ళి సిటీలలో బాంబులు పేలుస్తున్నారు కదా, సూసైడ్ బాంబర్స్ పోతున్నారు, బాగా పేలుస్తున్నారు. హోటళ్ళల్లో, షాపింగ్ మాల్లలో, విధుల మీద, కార్ల, వెహికల్స్లలో పోయి డబా చేస్తే అక్కడ కామన్ పీపుల్ చావడం లేదా? వాళ్ళ స్త్రీలు ఎంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు? అది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదా? సో వెన్ యూ అక్యూజ్ అదర్ సంబడి ఎల్స్, యూ షుడ్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి కదా. ఇక్కడ అది ఎలా ఉంది, ఇజ్రాయెల్ ఎలా ఉంటే మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మీరందరూ చూసే ఉంటారు. జడ్జిమెంట్ అంటే ఇట్ ఇస్ నాట్ ఫైనల్ జడ్జిమెంట్, ఇట్ ఇస్ జస్ట్ ఎ స్టే. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బుల్డోజర్స్ వాడడానికి వీల్లేదు. రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఎక్కడైతే అస్సాంలో కానీ, యూపీలో కానీ బుల్డోజర్లు వాడుతున్నారు. ఏవైతే గ్రాబర్స్, ల్యాండ్ లూటర్స్, రేపిస్టులు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ భూముల చెరువులను కూడా ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని బంగ్లాలు, ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ యొక్క కులగొట్టడాలు వీళ్ళేదట. అది ఎలా కులగొడతారో అది కోర్టులో పని, అది ఏం చేయాలనేది మేమే నిర్ణయిస్తావు, మీరు కాదు, అది మా అధికారం, మీరు జడ్జిలు కాదు, న్యాయం తీర్పు ఇచ్చేది మేము అని చెప్పి స్టే ఇచ్చారు అక్టోబర్ 1 వరకు. సో అయితే ఎప్పుడైతే స్టే వచ్చిందో వెంటనే వీళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీద ఆనందంగా కెరింతలు కొడుతూ అరుచుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటా రోడ్ల మీద మళ్ళీ రాక్షసులాగా ఊరుగుతూ ఒక షౌటింగ్ చేస్తాను, స్లోగన్స్ ఇస్తాను. అంటే ఏంటిది? అంటే ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ద మెసేజ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సెంట్ టు దోస్ క్రిమినల్స్? మాఫియాకి, మీరు రేపిస్టులకు,
మాలిస్టర్స్కి, క్రిమినల్స్కి మీరు ఏం మెసేజ్ ఇచ్చారు అంటే మీరు ఏమైనా చేసుకోండి, మిమ్మల్ని గవర్నమెంట్ ఏమేమి యాక్షన్ తీసుకోకుండా మేము చూసుకుంటాం అంటే ఆర్ యూ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ద క్రిమినల్స్? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ విచ్ నీడ్స్ టు బి ఆన్సర్డ్ బై ద జ్యుడిషియరీ. సుప్రీంకోర్టు ఇలా ఉన్నది, అయితే మీరు వాళ్ళు రేపులు చేస్తారు, చంపుతారు, చిల్లపిల్లల అత్యాచారాలు చేస్తారు, కామన్ పీపుల్ పారిపెట్టేట్టు చేసి పరిగెత్తించి ఆ ఇల్లు వేరే వాళ్ళ అమాయకులకి హిందువులు ఇల్లు ఆక్రమించుకొని దానిలో ప్యాలెస్లు కట్టుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు మనకి ఇల్లు ఖాళీ చేయించి ఇల్లు తీసుకుని గవర్నమెంట్ సాధన చేసుకుంటే వాడు నష్టం ఏముండదు. వాళ్ళు ఇంకొకడ పోయి శిక్ష పడకుంటే వాడు ఇంకో అమాయకులను వేరే ఊళ్ళో పోయి అమాయకులను తరిమి కొట్టి వాళ్ళ ఇల్లు ఆక్రమించుకుంటారు, ప్రాపర్టీ ఆక్రమించుకుని అక్కడ వాడు కట్టుకుంటారు. వాడు క్రిమినల్స్ ఇక్కడ దేశంలో ఎక్కడైనా పోతారు వాళ్ళు. వానికి ఒక ఇదే ప్లేస్ అనే లిమిటేషన్ ఏముంటుంది వానికి. యూ కెన్ గో ఎనీవేర్ అండ్ యూ కెన్ గో డూ వాట్ ఎవర్ యూ వాంట్స్ టు, ఇజంట్ ఇట్. సో ఇక్కడ జ్యుడిషియరీ ఎవరి ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తుంది అనేది మన దేశంలో మీకు బాగా తెలుసు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ దాట్. అయితే ఇక్కడ మోడీ హెడెడ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎవరి నుంచి? ఇజ్రాయెల్ నుంచి. డోంట్ గివ్ ఎ డ్యామ్. యుఎన్ఓ ఏం చెప్తాంది, ఈ పక్క డిసపోర్డ్ ఏమంటాడు, వాడేమంటాడు, వీడేమంటాడు, దేశంలో కూడా ప్రజలు ఏమనుకుంటారు, లేదా మీడియా ఏమంటాంది, జ్యుడిషియరీ ఏమంటాంది, ఈ ఫేక్ హ్యూమనిస్టులు ఏమంటారు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాల్సింది. వాళ్ళు మనుషులే కాదు. ఇంకో స్త్రీని మహిళ మీద అత్యాచారం చేసాడు, చిన్న పాప మీద అత్యాచారం చేసి చంపడు, వాడు మనిషి ఎట్లయితాడు? వాడికి హ్యూమన్ రైట్స్ ఏంటండి? వాడి మనిషి ఎట్లయితాడు? వాడి మనిషి అన్నప్పుడు వాడిని మనిషి అన్నప్పుడు వీడు హౌలగాడు అన్నట్టు అర్థం. మనుషులకు మానవ హక్కులు ఉంటాయి, కానీ మనుషులే కాదు మానవ హక్కులు ఏంటిది? రాక్షసులకు మానవ హక్కులు ఇస్తారా మీరు? మరి విక్టిమ్స్ అయిన వాళ్ళ గురించి మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలా? అంటే వాళ్ళు దాచిపోవాల్సిందినా? గొర్రెల మనుషులు కాదా వాళ్ళు? సో వితౌట్ కేరింగ్ ఈవెన్ ఎ స్ట్రా, వితౌట్ గివింగ్ ఎ డ్యామ్ వాట్ ఈస్ సెడ్ బై ద జ్యుడిషియరీ ఆర్ నో మ్యాటర్ మీడియా కానీ, ఈ ఫేక్ హ్యూమనిస్టులు కానీ, ఈ అపోజిషన్ తుకుడే గ్యాంగ్ కానీ ఏం చెప్పినా కూడా వితౌట్ కేరింగ్ డ్యామ్, వితౌట్ టేకింగ్ ఎనీ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్, జస్ట్ షుడ్ గో హెడ్. దానికి ముందుకు వెళ్ళాలి. ఎవరైతే క్రిమినల్స్ చేస్తారో వాళ్ళు భయపడేలాగా చర్యలు తీసుకోవాలి. మీరు టెర్రరిస్టులు అటాక్ చేసినాక దానికి మీరు రియాక్ట్ అవుతారా? ముందుగా ప్రివెంటివ్ అటాక్స్ చేసి మీరు పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ నుంచి వాడు అరుస్తాడు, వాడు మేమట మళ్ళీ ఖతం చేస్తాం గజా అయిందని అంటాడు వాడు. ఇంకోడు బంగ్లాదేశ్ వాడు మేము బాంబులు వేస్తాడు, అటం బాంబులు వేస్తారట వాడు. మనం తిండికే గది లేదు, బంగ్లాదేశ్ వాడు పాకిస్తాన్ నుంచి తీసుకొని అటం బాంబులు వేస్తారట ఇండియా మీద, వాడు వేసి మొత్తం ఖతం చేస్తారట అని బంగ్లాదేశ్ నుంచి వాడు అరుస్తాడు వాడు. అంటే అంత పిచ్చగా మాటలు మాడుతున్నాడు. అంత ఉన్మాదులు వాళ్ళు అన్నారంటే అవకాశం వస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ మీరు అటాక్ చేసిన తర్వాత మీరు పాకిస్తాన్ కూడా యుద్ధం చేయాలనే ఉన్నది, ఆట బాంబులు వేసి పరీక్షించుకోవాలని ఉన్నది వాళ్ళకి. ఎన్నో దురద ఉన్నది, ఎన్ని రోజులు బట్టి ఆట బాంబులు దాచుకుంటారు వాళ్ళు. ఎప్పుడో ఎవరి మీద ప్రయోగించాలని వాళ్ళకి ఉన్నది. వాళ్ళని కేర్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేము కూడా చచ్చిపోతాం కదా అంటే చచ్చిపోతే మేము ఎట్లాగో మేము జన్నత్ పోతాం కదా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి జన్నత్ పోతామని వాళ్ళకి నమ్మకం బాగున్నది వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రపంచంలో లైఫ్ ఉండాలి, మంచిగా ఉండాలి అనే పెద్ద దానికి ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి అది. అంటే వాళ్ళు వేసిన తర్వాత అక్కడ అమాయకులు చంపిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారా? మీరు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్. భారతీయులు, ముఖ్యంగా దేశభక్తులు, హిందువులు షుడ్ డిమాండ్, నాట్ రిక్వెస్ట్ కాలం అయిపోయింది. పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ డిమాండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ నెసెసరీ స్ట్రింజెంట్ యాక్షన్స్ అగేన్స్ట్ ద ఇన్ఫిల్ట్రేటర్స్. ఎవరైతే ఉంటే టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా దేశం మొత్తంలో రైలు జిహాద్ చేస్తాండ్రు. రైల్వే ట్రాక్లో ఇంకా రైళ్ళు వెలగొట్టి డీరైల్ చేసి ట్రాక్లు వెలగొట్టి రైళ్ళలో వేరే మంది చచ్చిపోయిన తర్వాత చూస్తారా మీరు? తమాషా అంతవరకు చూస్తారా మీరు? రైలు జిహాద్ని ప్రివెంట్ చేయాలండి. మీరు దేశం మొత్తం మీరు ఎప్పుడు కెమెరాలు పెడతారో, మీరు ఎప్పుడు చేస్తారు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలా అంటే నీకు అధికారం ఇచ్చినందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని చెప్పి, ప్రజలను మానవ ప్రాణాలు కాపాడమని చెప్పి. క్రిమినల్స్కు, టెర్రరిస్టులకు మానవ హక్కులు కాదు. ప్రతి ఒక్కడికి మీడియా వానికి అపోజిషన్ తుకుడే గ్యాంగ్కు భయపడేటోళ్ళు అధికారం ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు? సో లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ డూ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ the lives, particularly the lives of women
ద డిగ్నిటీ దట్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. ప్రాణం కంటే మానం ఇంకా ఇంపార్టెంట్. అది కాపాడేందుకోసము గవర్నమెంట్ షుడ్ గెట్ రెడీ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్ అగెన్స్ట్ ద టెర్రరిస్ట్స్, ఇన్ఫిల్ట్రేటర్సు, తుగడ గ్యాంగ్, జిహాదీస్, ఇంకా మొత్తం ఫారెన్ నుంచి విత్ ఇన్ ద కంట్రీ ఎవరైతే ఉంటే ట్రైన్స్ ట్రాక్స్ పడగొట్టడానికి అక్రాస్ ద కంట్రీ ఎవరైతే ఉంటే రైల్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని ఆక్రమిస్తూ ఎక్కడైతే గ్రామాలల్లో సిటీలలో పడ హిందువులను ఎన్నో ఎన్నో ప్లేసులలో ఎక్స్ట్రోడా చేయిస్తారు. ఇప్పటికి కూడా స్టిల్ హిందూ ఎక్స్ట్రోడాస్ అనేది జరుగుతుంది ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్కు. దట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ కేరళ, దట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ బెంగాల్, ఇట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ యూఎన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్. ఇప్పటికి కూడా మాస్ ఎక్స్ట్రోడాస్ హిందూ ఎక్స్ట్రోడాస్ అయితేనే ఉన్నది. ఒక జిల్లాలో బాగున్నారంటే అక్కడి నుంచి పారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీలో కూడా హిందువులు ఎన్నో ఖాళీ చేసి ఇల్లులు వదిలేసుకొని వాడు ఇంటి అంతా తీసుకొని 10 లక్షల ఇల్లును ₹1,00,000 వాడి ఇంత తీసుకొని పారిపోయాడు. ఇక్కడ ఊరి మీద వేరే ఊరికి పోయి కూరగాయలు పెట్టుకొని బతుకుతామని చెప్పి వాడు ₹50,000 ₹1,00,000 ఇస్తే కూడా వెళ్ళిపోయాడు. అది అట్లా బతుకుతారు ఈ భారతదేశంలో హిందువులు డబ్బులు ఇచ్చి డబ్బులు పే చేసి క్రిమినల్స్కు డబ్బులు పే చేసి శాంతి మత వాళ్ళకు మాఫియాకు డబ్బులు ఇచ్చి ప్రాణాలు కాపాడుకొని పోయి రోడ్ల మీద ఫుట్పాత్ మీద బతుకుతారు. అందుకనే ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ గ్రేట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంకా మన గ్రేట్ మేధావులు చెప్పినట్టు భారతదేశ ప్రజాస్వామ్యం విజయం సాధించిందట. ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునేటోళ్ళు సిగ్గుపడాలి. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ యూ ఆర్ టాకింగ్ అబౌట్? వాట్ సార్ట్ ఆఫ్ డెమోక్రసీ యూ ఆర్ టాకింగ్ అబౌట్? Literally, democracy has failed in this country. Learn lessons now from Israel before it is too late. Please subscribe and share this message to as many people as possible. Hindus' unity is utmost important. Hindus try to build unity among yourselves, among your friends, relatives, with your neighbors. ఒకని కోసం అందరూ, అందరి కోసం ఒకడు. ఇది స్లోగన్ మనది. కాబట్టి లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ద జ్యుడిషియరీ ఆర్ ద గవర్నమెంట్ టు టేక్ సమ్ యాక్షన్ అగైన్స్ దోస్ క్రిమినల్స్ హు ఆర్ ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్ ఆన్ హిందూ కమ్యూనిటీ. కాదు, జంగిల్ జస్టిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఇమీడియట్గా తిరగబడండి. మీకు తోచిన న్యాయాన్ని మీరు చేసుకోండి. మీకు న్యాయాన్ని మీరే చేసుకోవాలి. మీకోసం ఈ దేశంలో జ్యుడిషియరీ పనిచేయదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి వాళ్ళకి తీరిక లేదు, టైం లేదు, శాత కూడా రాదు వాళ్ళకు. బెంగాల్లో అంతమంది చచ్చిపోయినారు. ఏం చేసిండ్రు? సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నదా? మమతా గవర్నమెంట్ డీకేసిందా? ప్రెసిడెంట్ రూల్ పెట్టిందా? ఏం చేయరు, ఏం చేయలేరు కూడా. సో హిందూస్ లెర్న్ లెసన్స్. జై శ్రీరామ్, వందే మాతరం.